హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో నేను ఈరోజు అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లో ఎలా చేసుకుంటాము స్ట్రీట్ స్టైల్లో అయితే మీకైతే ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకొని పకోడాలాగా వేసుకోవాలి. మనమైతే ఇప్పుడు పక్కన పెట్టుకునేస్తాము. మనకి కావాల్సినవి రైస్ అయితే ఆల్రెడీ కుక్ చేసి పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడైతే ఆనియన్స్, టమోటా పేస్టు, క్యాప్సికము, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ రెడీగా చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే సాస్ అయితే వెనిగర్, సోయా సాసు, చిల్లీ సాసు మనకి తగినంత కావాల్సింది పక్కన పెట్టుకుంది. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి బిర్యానీ మసాలా వేస్తాం కదా, సో అవన్నీ వేసి అవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేస్తాము. ఇప్పుడే సాల్ట్ కూడా వేసుకుంటాము. సో మొత్తం ఆనియన్స్ అంతా కొంచెం మగ్గిన తర్వాత అయితే మనం ఇప్పుడైతే ఇంకా క్యాప్సికము, పచ్చిమిర్చి అవన్నీ వేసి కలుపుకోవాలి. కొంచెం పచ్చి వాసన అనేది పోతుంది. కాసేపు కలుపుకొని ఇప్పుడైతే ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటా పేస్ట్, అది వేసుకునేస్తాము. దీని ప్లేస్లో మనం టమాటో సాస్ కూడా వేసుకోవచ్చు, బట్ మేమైతే పేస్ట్ అయితే వేసుకున్నాము. సో ఈ పచ్చి వాసన అంతా పోయి బాగా మగ్గిన తర్వాత మెంతాకు అయితే వేస్తాం. మెంతాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే సాస్ ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాం కదా, ఒక్కొక్కటి 2 స్పూన్స్ అయితే వేసుకుంటాము. సో ఇవన్నీ వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది మనం వేసిన తర్వాత. అన్నీ ఒకసారి కలుపుకోవాలి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది వేయడం వల్ల. అచ్చం స్ట్రీట్ స్టైల్ ఎలా ఉంటుందో ఫుడ్ అలా ఉంటుంది ఈ సాస్ వేయడం వల్ల. ఇప్పుడైతే పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, మటన్ మసాలా, సో హోమ్మేడ్ గరం మసాలా వేస్తాం. టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ వేసి బాగా కలుపుకొని కాసేపు అంతా మగ్గాలి. మగ్గిన తర్వాత చికెన్ అయితే వేసేస్తాము. ఈ చికెన్ అంతా బాగా కలుపుకోవాలి. సో ఆ ఫ్లేవర్ అనేది చికెన్ ముక్కలకు పడుతుంది. సో అప్పుడు మనం తిన్నప్పుడు టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇప్పుడంతా మొత్తం కలిసిపోయింది కదా, ఆల్రెడీ రైస్ అయితే పెట్టుకున్నాం. ఇప్పుడైతే రైస్ వేసేస్తాము. సో మనం రైస్ అనేది ఆరబెట్టుకోవడం వల్ల ఇంకా పొడి పొడిగా బాగా వస్తుంది. సో అప్పటికప్పుడు వేసుకుంటే కొంచెం మెత్తగా అయిపోతుంది. సో ఇప్పుడైతే చూసారా కొంచెం కొంచెం కలుపుతుంది, ఎంత బాగుంది. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఇది బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. నేను ప్రాసెస్ అయితే స్టెప్ బై స్టెప్ అంతా క్లియర్గా అయితే పెట్టాను. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. టేస్ట్ అయితే సూపరు. మనం మళ్ళీ ఇంట్లోనే ఇంత హెల్తీగా అయితే చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ మై న్యూ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ నాకు మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను.